వారం రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23న ప్రధాని ఐర్లాండ్, అమెరికా వెళ్లనున్నారు. అమెరికాతో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన దోహదపడుతుందని మోసీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవంలో పాల్గొనడం తాను చేసుకున్న అదృష్టమని ప్రధాని అభిప్రాయపడ్డారు. 60 ఏళ్ల తర్వాత ఐర్లాండ్లో పర్యటిస్తున్న తొలి ప్రధాని తానని మోదీ గుర్తు చేశారు. అమెరికా పర్యటన ద్వారా భారత్, అమెరికాల మధ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమన్న విశ్వాసంతో ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారం రోజుల పాటు సాగనున్న మోదీ ఐర్లాండ్, అమెరికా పర్యటన బుధవారం ప్రారంభం కానుంది. ముందుగా ప్రధాని 23న ఐర్లాండ్ పర్యటిస్తారు. అక్కడ ఆ దేశ ప్రధాని ఎండా కెనీతో భేటీ అవుతారు. 60 ఏళ్లలో తొలిసారి భారత ప్రధాని ఒకరు ఐర్లాండ్ పర్యటించడం ఇదే తొలిసారి అని మోదీ అన్నారు. పౌర, ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తామని ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు. ఐర్లాండ్లో స్థిరపడిన భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తానని మోదీ చెప్పారు. 24న అమెరికా చేరుకోనున్న ప్రధాని మోదీ న్యూయార్క్లో జరగనున్న ఐరాస సుస్థిర అభివృద్ధి సదస్సులో ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్వహించనున్న శాంతి పరిరక్షణపై జరిగే శిఖరాగ్ర సదస్సులోనూ మోదీ పాల్గొంటారు. ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో భారత్ నుంచి అత్యధికంగా 1,80,000 మంది భారత సైనికులు సేవలందిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఐరాస 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న చారిత్రక సమయంలో తాను పర్యటిస్తున్నందుకు ఆనందంగా ఉందని మోదీ అన్నారు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో అమెరికా పశ్చిమ తీరంలో మోదీ పర్యటిస్తారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆహ్వానం మేరకు మోదీ ఆ సంస్థ ప్రధాన కార్యాలయం సందర్శిస్తారు. గూగుల్, టెస్లా మోటార్స్ వంటి ప్రఖ్యాత సంస్థలను కూడా ఆయన సందర్శిస్తారు. 27న శాన్ జోస్లో భారత సంతతికి చెందిన ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.